సభ అధ్యక్షుడు మిత్రులు జలకర శ్రీనివాస్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు శాంతాసింహ గారు, సోదరుడు సూర్యకిరణ్ గారు, ఇతర పెద్దలు, ఈ సభకు హాజరైనటువంటి పెద్దలారా, మిత్రులారా, అందరికీ నమస్కారం. గద్దర్ గారంటే, గద్దర్ అన్న అంటే అందరన్న, అందరి అన్నగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక ప్రియమైనటువంటి నాయకుడిగా ఆయనను అందరూ కూడా గౌరవించడం అనేది జరుగుతూ ఉంది, గుర్తించడం జరుగుతూ ఉంది. గద్దర్ గారు బ్రతుకున్నంత కాలం ఆయన అనేక ఉద్యమాలు నడిపిస్తూ మనల్ని అందరినీ కూడా కదిలించాడు. చనిపోయిన తర్వాత ఎక్కువ కదిలించడం అనేది జరుగుతూ ఉన్నది. భౌతికంగా మన ముందు లేకపోయినా కూడా గద్దరన్న గారు చనిపోయిన తర్వాత అనేక కార్యక్రమాలు, ఆయన పేరుతోటి అనేక సాహిత్యం, పుస్తకాలు, సభలు, సమావేశాలు, సెమినార్లు, వందల వేల మంది కళాకారులు బయటకు వచ్చిందనంటే ఆయన గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అంటే భౌతికంగా మాత్రమే లేడు, ఆయన చూయించినటువంటి మార్గం, ఆయన యొక్క ఆశయాలు, ఆలోచనలు మనకెప్పుడు కూడా మెదులుతూ వాటిని సాధించడానికి కావలసినటువంటి ఉద్యమాలు, ప్రయత్నాలు జరగటం అనేది జరుగుతుంది. ప్రజా యుద్ధ నౌక, గద్దర్ గారంటే ప్రజా యుద్ధ నౌక. ఆ యుద్ధ నౌకని మీరు ఆపొద్దు, దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు నడిపించాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనకు ఒప్పజెప్పి పోవటం అనేది జరుగుతూ ఉన్నది. టీమాస్ ఉద్యమం సందర్భంగా వారితోటి కలిసి అనేక సభల్లో, అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఆయన ఎంత ఉత్తేజంగా, ఆరోగ్యం సరిగా లేకపోయినా కూడా సమాజం కొరకు, ప్రజల కొరకు ఏ రకమైనటువంటి త్యాగాలు చేస్తూ పనిచేసి ఉండో మనం చూసాం. నిజంగా ఆయన తన కుటుంబం, తన స్వార్థం, తన సంతోషమే ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగం, ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఆయన ఆనాడు చూశాడు ఏంటి సమాజం, అందరికీ చదువు అందుబాటులో లేదు, అందరికీ ఇండ్లు లేవు, అందరికీ వైద్యం అందటం లేదు, అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. ఈ కులతత్వాలు, మతతత్వాలు, ఈ దోపిడీ, ఈ పేదరికం, ఈ దరిద్రం ఏంటి పరిస్థితి, దీనికి కారణం ఏంటని చెప్పేసి ఆయన అర్థం చేసుకొని ఆవేదనకు గురై తర్వాత మార్కిజం అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన అవగాహన చేసుకొని నాకు ఈ ఉద్యోగం అవసరం లేదు, నాకు ఈ సంతోషం అవసరం లేదు, నా కుటుంబ స్వార్థం, నా స్వార్థం ముఖ్యం కాదు, ఈ సమాజాన్ని మార్చాలి, అందరికీ చదువు రావాలి, అందరికీ వైద్యం అందాలి, అందరికీ ఇల్లు ఉండాలి, అందరికీ ఉపాధి ఉండాలి, అందరూ స్వేచ్ఛగా బతకాలి, దోపిడీ లేనటువంటి సమాజాన్ని తీసుకురావాలని దాని కొరకు జరిగేటువంటి ఉద్యమాల్లో ఆయన తెగించేందనంటే మరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆయుధాలు బట్టి అనేక సంవత్సరాలు కూడా పోరాటాలు నడపడం అనేది జరిగింది. జైలు జీవితం అనుభవించాడు, పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొన్నాడు, తుపాకీ గుండ్లు ఇప్పటికీ ఆయన చనిపోయేదాకా కూడా ఆయన శరీరంలో ఉన్నాయి. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కుటుంబ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అవన్నీ కూడా భరిస్తూ చనిపోయేదాకా కూడా ఆయన ఎత్తినటువంటి జెండా, ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఏమాత్రం వదలకుండా ఒక ఉక్కు మనిషిలాగా పనిచేసినటువంటి మహా నాయకుడు మన గద్దర్ గారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం కావాలంటే
ఆయన ఏ ఆశయాల కొరకు ఏ ఆలోచనతో అయితే పనిచేశారో, ఏ యుద్ధ నౌకనైతే నడిపిస్తూ మనకు ఒప్పజెప్పాడో దాన్ని ముందుకు సాగించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం మనం అందరం కూడా ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడే నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అయితే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మన మిత్రులు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, రాజ్యాంగం అనేది పూర్తిగా కూడా దాన్ని ఎట్లా నిర్వీర్యం చేసి పాలకులు తమ చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ వ్యవస్థ కాదు మేము చెప్పిందే నడవాలి, అన్ని వ్యవస్థలను కూడా తమ చేతుల్లో తీసుకొని ఇవాళ ఏ రకంగా దోపిడీ చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికలంటే రెండు మార్గాలు. ఈ సమాజాన్ని మార్చాలంటే ఎన్నికల ద్వారానన్నా మార్చాలి, లేకపోతే ఉద్యమాల ద్వారానన్నా మార్చాలి. ఈ రెండింటిని చంపేస్తున్నారు. ఎన్నికల ద్వారా మార్చుదామంటే ఎన్నికలు సజావుగా నడవకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల పట్ల, ఓట్ల పట్ల ప్రజలకు సరైనటువంటి అవగాహన లేక సంతలో సరుకుగా కొనేటువంటి పరిస్థితి, ఓట్లు, సీట్లు, పార్టీలు మారటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉద్యమాలని ఏ రకంగా అనుస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. ఉద్యమాలు నడవకుండా అనిసేస్తూ ఉన్నారు. ఎన్నికల వ్యవస్థని అది సజావుగా సాఫీగా నడవకుండా దీన్ని అనిచేస్తూ ఉన్నారు, కొనేస్తూ ఉన్నారు సంతలో సరుకులాగా. తర్వాత ఎవరైతే ఓట్లేయరో ఇక వాళ్ళ ఓట్ల లిస్టులనే పేర్లు తీసేసేటువంటి పరిస్థితి తీసుకురావటం అనేది జరుగుతూ ఉంది. ఇంకా రాజ్యాంగం లేదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజం గురించి, దీని గురించి అర్థం చేసుకొని ఈ సమాజం మారాలంటే ఏం చేయాలి, ఒక మనిషిగా గద్దరన్న ఏం చెప్పాడు, ఏ మార్గం చేయించాడు, ఏ ఆశయం కొరకు పోట్లాడుతూ ఆయన జీవితం అంతా త్యాగాలు చేస్తూ చనిపోయింది అనేది ఆ రకంగా అర్థం చేసుకొని గద్దరన్న గారి యొక్క ఆశయాలని సాధించటానికి వారి మార్గంలో నడుచుకొని ఈ సమాజాన్ని మార్చటమే ఏకైక మార్గం తప్ప ఇంకోటి కాదని చెప్పి అర్థం చేసుకొని ముందుకు సాగాలని, అదేవిధంగా అవార్డు అనేటువంటిది, గద్దర్ అవార్డు అనేటువంటిది ప్రత్యేకంగా వారి పేరు మీద ఇచ్చారు. వాస్తవమే, మేడం గారు చెప్పారు, ఆయన భావాలు, ఆయన ఆలోచనకు తగినటువంటి వాటికి అవార్డు ఇస్తే గౌరవంగా ఉంటుంది. కానీ ఏంటంటే వాటికి విరుద్ధంగా ఉన్నటువంటి వాటికి కూడా ఇస్తూ ఉన్నారు. అటువంటివి కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా గద్దర్ గారి యొక్క ఆశయాలను సాధించడానికి అందరం కూడా ముందుకు సాగాలని మరి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులకు ధన్యవాదాలు.